మరి ఆదివారం రోజున మనం అందరం కూడా కలుసుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఈ ఆదివారం రోజున మనం మార్కు సువార్త మొదటి అధ్యాయం 21 నుంచి 28 వచనాలు ధ్యానించుకుందాము. మరి దేవుడు లాస్ట్ వీక్ అంతటా తోడుండి కంటికి రెప్పలా కాచి కాపాడినందుకు ప్రభుకు వందనాలు. మరి మనము ఇప్పుడు వాక్యదానం చేసుకుని ప్రార్థించుకుని పాట పాడుకుని వాక్యదానం చేసుకుందాం. పరలోక మా తండ్రి, ఘనమైన నామాన్ని లెక్కలేని వందల స్తుతులు స్తోత్రాలైనా ప్రభా. ఈ ఆదివారం రోజున నాయన మేమందరం కూడా కలుసుకునే అవకాశం దయచేసిన మీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి, మరి లాస్ట్ వీక్ అంతటా తోడున్న మీకే స్తుతులు స్తోత్రాలైనా తండ్రి ప్రభా. నాయన తండ్రి, మేమైనా తెలిస్తే తప్పుడే క్షమించండి నాయన. మీ రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరచండి మీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి, మరి ఈ విధంగా అయితే నాయన మీరు మా గురించి సిలువలో మరణం పొంది 3వ రోజు తిరుగు లేసి నాయన తండ్రి ప్రభా. నాయన మీరు నాయన నా మాటలు మిమ్మల్ని మండించలేదా అన్నట్టు నాయన వాక్యం సెలవిచ్చింది నాయన. మీ మాటలు మమ్మల్ని మండిస్తున్నాయి తండ్రి. మరి నేను మాట్లాడుతుండగా నేను కాదు నాయన మాట్లాడింది, మీరు మాట్లాడుతున్నారు తండ్రి ప్రభా. మీ వాక్కు తండ్రి, నేను పెంట మీద పురుగు లాంటి తండ్రి ప్రభా. నాయన తండ్రి, నేను అన్యుడిగా ఉన్నప్పుడు నాయన తండ్రి మీరు ఈ విధంగా నడిపించినందుకు నాయన మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి, మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి నాయన తండ్రి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రార్హులు అర్పించుకోవాలి నాయన తండ్రి ప్రభా. ఎందుకంటే మీరు గొప్ప దేవుడు నాయన తండ్రి ప్రభా. ఆదరణకర్త, ఆలోచనకర్త, నిశ్చయకు తండ్రి ప్రభా, సమాధానకర్త యెహోవా నాయన మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన నాలాంటి పెంటలో ఉండే పురుగు లాంటి నాయన మీరు లేవనెత్తి ఈ విధంగా నడిపించుకుంటున్న విధానానికే నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలైనా తండ్రి ప్రభా. ఏ పార్టీ వాడనైనా తండ్రి ప్రభా మీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ విధంగా నాయన మీరు నన్ను ఎంచుకున్న విధానానికి మీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన నన్ను అలా వదిలేసి ఉంటే నాయన నా జీవితము నాయన గాలిలో ధూళి వంటిది నాయన, పొట్టి వంటిది నాయన తండ్రి ప్రభా. అలా అయిపోయింది తండ్రి. కానీ ఈ విధంగా నడిపించి బాగుపరిచి స్థిరపరిచి బలపరిచి నిలబెడుతున్న విధానానికే నేను మీకే కోట్ల కొద్ది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ అవకాశం ఇచ్చినందుకు నాయన మీకే వేల కొద్ది వందనాలు తెలుపుకుంటూ ఆది నుంచి అంతవరకు మీకే మహిమకంతా చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడిగిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుని మనం వాక్యం చేసుకున్నామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిచెను. దిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిచెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. మార్కు సువార్త మరి 1వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు చూసుకున్నట్లయితే, అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వాడు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడు ఉండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీ వెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మకును ఆజ్ఞాపింపక అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారం త్వరలో గలిలే ప్రాంతమంతటా వ్యాపించెను. సో జీసస్ హీల్స్ ద డెమన్ స్పిరిట్.
అంటే యేసు ప్రభు ఒక డీమన్ స్పిరిట్ అంటే ఒక ఒక దెయ్యం పట్టిన ఒక మనిషిలోంచి దెయ్యం వెళ్ళగొట్టడం ఎలానో చూద్దాం. అంతటా వారు కపెర్నహూములోకి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రులు గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. సో ఆయన శాస్త్రుల వలె బోధించలేదు, ఒక అధికారంతో, ఒక అధికారం ఆయనకు ఒక అధికారం ఇచ్చినట్టు ఆయన బోధించాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ సమయంలో సముద్రం అందరూ అపవిత్ర ఆత్మలు పట్టిన మనుష్యుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివి. అంటే అక్కడ ఆ సమాజ మందిరంలో ఒకరు అంటే అపవిత్రాత్మ అంటే డీమన్ అంటే ఒక దెయ్యం పట్టిన మనిషి ముందుకొచ్చి, యేసు మాతో మీకేం పని, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మాతో మీకేం పని, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా అంటే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చితివా అంటే ఆ దెయ్యం పట్టిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే యేసుతో, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావు ఇక్కడికి, నీకేం పని ఇక్కడ, మాతో నీకేం పని చెప్పి వచ్చితివా, నీవెవనివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసాను. అంటే నువ్వు ఎవరో మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు దేవుని పరిశుద్ధుడివి, అంటే నువ్వు దేవుడు బిడ్డవి, నువ్వు పరిశుద్ధుడివి, నీ గురించి తెలుసని దెయ్యం కేకలు వేసిందంటే ఇక్కడ దెయ్యం కేకలు వేసిన అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపోమని దానిని గద్దింపగా ఆ పవిత్రాత్మ వానిని వెలువెలరాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయాను. సో అప్పుడు ఏమైందంటే వాడిని విడిచిపోమని అక్కడ గద్దించిందంట. అక్కడ ఏమని, నువ్వు వీనిని విడిచిపో అని గద్దించి గట్టిగా కేకలు యేసు గట్టి మాట అన్నాడు, నువ్వు వీడిని విడిచిపో అని గట్టిగా కేక వేస్తే వెళ్ళిపోయిందంట అక్కడ అపవిత్రాత్మ. సో ఇక్కడ ఏమైందంటే ఊరకుండుము వానిని విడిచిపోమని దానిని గద్దింపగా అపవిత్రాత్మ వానిని విలవిలరాడించి పెద్ద కేక వేసి విడిచిపోయాను. సో వెంటనే అపవిత్రాత్మ వెంటనే ఆయనని విడిచి కేక వేసి వెళ్ళిపోయిందంట. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతో అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. సో అప్పుడు ఒకరితో ఒకరు ఏం చెప్పుకున్నారంటే, ఈ అపవిత్ర ఆత్మ ఇలా చేస్తుంది అలా చేస్తుందని ఒకరినొకరు చెప్పుకొని ముందుకెళ్ళారంట. సో ఇక్కడ ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకటి చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారం త్వరలో గలిలయ ప్రాంతములంతటా వ్యాపించెను. సో అప్పుడు ఇమ్మీడియట్గా ఆయన గురించి సమాచారం అంతా కూడా వ్యాపించేసిందంట. ఓహో, ఈయనెవరో దేవుని కుమారుడు, సో ఈయన దెయ్యాలని కూడా వెళ్ళగొడుతున్నాడు, ఒక మాట అనగానే దెయ్యం వెళ్ళిపోతుంది మనిషిలోంచి అని చెప్పి ఆయనని మరి ప్రోత్సహించి మరి ముందుకి వెళ్ళారంట. సో మనము ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుడితో నడుస్తున్నప్పుడు యేసు సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా మరి మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా అధికారం కలిగిన దేవుడు అండి, ఆయన ఒక అధికారంతో బోధించాడని చెప్పారు ఇక వాక్యము. సో ఆయనని మనం వెంబడిస్తుండగా ఆయన మరి ఎంతో గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. మరి ఎవరైతే మరి ఇప్పుడు ఆయనను చూస్తే దెయ్యాలకు భయం బేసికల్గా. సో దెయ్యం ఎవరికైతే ఇప్పుడు దెయ్యాలు ఆయనను చూస్తే భయపడతాయి. ఇప్పుడు అందుకే మనం ఎప్పుడైనా దేవుని యేసు ప్రభుని మనం స్మరించాలి. యేసు రక్తమే జయము, యేసు నామమే జయం అని చెప్పి మనం యేసు నామాన్ని స్మరించుకుని ముందుకెళ్ళాలని వాక్యం సెలవుస్తుంది ఇక్కడ. సో అందుకే మనము ఎప్పుడు కూడా యేసుని మనం వదలద్దండి, యేసుని మన దగ్గర ఉంచుకుని మనం ముందుకెళ్ళాలని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోక మా తండ్రి, ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలనే ప్రభా. ఆయన మార్కు సువార్త 1:21-28 వచనాలు చదువుకున్నాం తండ్రి. ఈ వచనాల్లో ఏం నేర్చుకోవాలో మీరే మాకు సహాయం చేస్తున్నాం, మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మీరు సమాజ మందిరంలో బోధిస్తుండగా నాయన తండ్రి ప్రభా, అపవిత్ర ఆత్మలు పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు నాయన యేసు నీకేం పని, మమ్మల్ని నువ్వేం చేద్దామని వచ్చావని చెప్పి మరి యేసుతో మాట్లాడి నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పి ఆయనకు చెప్పి ముందుకెళ్ళినందుకు నాయన మీకు వందనాలు తండ్రి ప్రభా. మీరు గద్దించగా మరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారని మరి వాక్యం సెలవిచ్చింది. ఆ విషయానికి మీకే వందనాలు తండ్రి ప్రభా. అటువంటి ఆధిక్యత నాయన తండ్రి ప్రభా, నాయన మీకు నాయన తండ్రి మీకు దయచేసినందుకు వందనాలు తండ్రి. మీలాంటి గొప్ప దేవుడు మేము ఆరాధిస్తున్నందుకు, స్తుతిస్తున్నందుకు నాయన మేము ఎంతో ధన్యులం తండ్రి. నాయన మరి ఈ కొత్త వారం నాయన తండ్రి, ఈ వచనాలన్నీ కూడా మేము ధ్యానించుకుని ముందు మన మార్క్ 21-28 వచనాలు మేము ధ్యానించుకుని ముందుకెళ్ళి కొంచెం కోరుకుంటూ మీకే మహిమకంతా చెల్లించుకోవడం ఏమైనా తెలిస్తే ప్లీజ్ క్షమించమని నాయన చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.